4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, జగన్కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటే జర్మనీ వెళ్లాల్సిందే అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు సార్. ఆ కామెంట్కి జగన్ రెస్పాండ్ అయ్యారు. ఆయన పవన్ అనే పేరే ప్రస్తావించలేదు. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి ఆ విమర్శ మీద జనసేన పార్టీ అండ్ కూటమి నేతలు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే, కానీ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం అంటూ ఈ వివాదానికి కారణమైన జగన్ మాటలను ఒకసారి విన్నాం. ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడానికి ఇష్టపడలేదు, దత్తపుత్రుడు అని మాత్రమే అన్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్న అడిగితే, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీడియా మిత్రుడు అడిగితే ఆ మనిషి అని మాట్లాడుతూ ఉన్నారు. అండ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. పవన్ కళ్యాణ్ అన్న కాంటెక్స్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్ కాంటెక్స్ట్ ఏంటి? జర్మనీ వెళ్ళమంటే జర్మనీ పొమ్మని చెప్పింది కాదు. జర్మనీలో ప్రపోజల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఉన్నట్టుంది. సో ఈ మధ్య కూడా 28% వచ్చిన ఓటింగ్ వచ్చిన వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. సో అందువల్ల అక్కడ ప్రపోజల్ రిప్రజెంటేషన్ కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ వచ్చింది కనుక. జర్మనీలో ప్రపోజల్ రిప్రజెంటేషను అన్నది పక్కకు పెడదాం. ఇక్కడ కూడా ప్రపోజల్ రిప్రజెంటేషన్ ఉంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి వచ్చేదే. 40% ఓట్లు ఉన్నాయి కనుక 40% సీట్లు వచ్చేవి కదా. సో అన్న కాంటెక్స్ట్ వేరు. కానీ ఆయన ఎమ్మెల్యేకి ఎక్కువ, నేను దీనిపైన ఇదివరకు కూడా మాట్లాడాను. సో అల్టిమేట్గా కార్పొరేటర్ అయినా చిన్న పదవేం కాదు, ఎమ్మెల్యే అయినా పెద్ద పదవేం కాదు. కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యేనైనా ప్రజలు ఇచ్చిన పదవే. సో అందువల్ల కార్పొరేటర్ని ఏదో తక్కువగా, ఎమ్మెల్యే ఏదో గొప్పగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి స్థాయికి వారే గొప్ప. సో నాగేశ్వర్ అనే వ్యక్తి ఒక విశ్లేషకుడిగా ఉండొచ్చు, రవిశంకర్ అనే వ్యక్తి యాంకర్గా ఉండొచ్చు, ఇంకో మిత్రుడు కెమెరామెన్గా ఉండొచ్చు. కానీ ఎవరి హోదా వారిదే, ఎవరి పాత్ర వారిదే. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ ఎప్పుడు అనుకోకూడదు. సో మనం నిర్వహించాల్సిన పాత్ర మనము సమర్థవంతంగా నిర్వహిస్తున్నామా లేదా అనేదే మన గొప్పతనం తప్ప ఎదుటి వాడితో పోల్చుకొని నీ పాత్ర పెంచుకోవడం, తగ్గించుకోవడం ఎప్పుడూ గొప్పతనం కాదు. సో నీ పాత్ర నీవు సరిగా నిర్వర్తిస్తున్నావా? ఇప్పుడు నేను విశ్లేషకుడిగా నా పాత్ర నేను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానా లేదా అన్నది తప్ప కెమెరామెన్తో పోల్చుకొని ఆయన విశ్లేషిస్తలేడు, నేను విశ్లేషిస్తున్నా, అదే నేను ఎక్కువ అనుకుంటే నాకన్నా మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఏ నాయకుడైనా కంపారిజన్ చేసేటప్పుడు కార్పొరేటరు, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు విలువ తక్కువనా? అదే కార్పొరేటర్లతో కూడా జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశాలు పెడుతున్నాడు. ఈ మధ్య విశాఖపట్నంలో కార్పొరేటర్లతో పెట్టాడు, విజయవాడ కార్పొరేటర్లతో కూడా పెట్టాడు. ఎందుకు పెట్టాడు మరి? అయినా పవన్ కళ్యాణ్కు ప్రజలు ఇచ్చిన హోదా అది, ఉప ముఖ్యమంత్రి హోదా. పవన్ కళ్యాణ్కు జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని 11 మంది ఎమ్మెల్యేలకు నాయకుడిగా చేసింది ప్రజలే. 21 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి 100% స్ట్రైక్ రేట్తో ఉప ముఖ్యమంత్రిని చేసింది కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లనే. అల్టిమేట్గా ప్రజలే కదా నిర్దేశలు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఆ వ్యక్తిగతమైన కసి తెలియజేస్తుంది తప్ప రాజకీయపరమైన పరిపక్వతను అది తెలియజేయదు. ఇంకోటి రాజకీయ వ్యూహం కూడా. ఇంకోటి, ఒక రాజకీయ నాయకునికి ఈ పర్సనల్ అనిమాసిటీస్, వ్యక్తిగతమైన కసి, కక్ష, ద్వేషాలు ఆధారంగా రాజకీయాలు చేయకూడదు. రాజకీయాలు ఎప్పుడు కూడా వ్యూహాత్మకం ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన దాడి చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి సాధించేది ఏంటి? సో ఏమాత్రం వ్యూహాత్మకంగా ఉన్నా పవన్ కళ్యాణ్ పైన దాడి చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, కూటమిలో టీడీపీ జనసేనల మధ్య ఒక చిన్న గ్యాప్ అయినా మొదలైంది. ఆ గ్యాప్ పెద్దదని నేను అన్నాను, చాలా చిన్న గ్యాప్. దానికి ఉదాహరణే అనేక చోట్ల జనసేన నాయకులు, టీడీపీ నాయకుల మధ్య ఒక రకమైన సంబంధాల్లో సమస్యలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, లోకేష్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తారా అనే చర్చ అప్పుడు తెలుగుదేశం నాయకులు లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలి,
చీఫ్ మినిస్టర్ చేయాలని మాట్లాడడము, దానికి జనసేన నాయకులు అయితే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మాకు కూడా ఉంటుంది అని చెప్పడము. సో ఈ పరిణామాలన్నీ కూడా జరిగాయి. తర్వాత ఒక దశలో మీకు హోంమంత్రి పైన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, మళ్ళీ రెండోసారి కూడా ఏదో వ్యాఖ్యలు చేసినట్టున్నారు. సో ఈ టీటీడీ వ్యవహారం తిరుపతిలో జరిగిన ఘటనలో కూడా మీకు టీటీడీ చైర్మన్ తెలుగుదేశం నాయకులేమో గత ప్రభుత్వ టోకెన్ విధానం కారణం అంటే పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్తున్నాను నేను అని చెప్పి టీటీడీ చైర్మన్ ముందు క్షమాపణ చెప్పమంటే ఎవరో అడిగితే చెప్తామన్నవాడు తర్వాత చెప్పాల్సి వచ్చింది కూడా. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి? దెర్ ఇస్ సమ్ గ్యాప్ బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన. ఇది వెరీ లిటిల్ గ్యాపే కావచ్చు, ఇప్పుడు ఏం పెద్ద సమస్యగా ఉండకపోవచ్చు, కానీ రాబోయే కాలంలో ఈ గ్యాప్ పెరిగే అవకాశాలు ఉంటాయని రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ మళ్ళీ కోట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ జాతీయ నాయకత్వం అది వ్యూహరచన చేస్తోంది. ఇది అన్నది ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ. ఇక అంతకన్నా ఎక్కువ వివరాలు అవసరం లేదు. ఏబిఎన్ రాధాకృష్ణ అన్నారు అంటే మాత్రం ఏ తెలుగుదేశం కార్యకర్త నా మీదైతే ఎగరడు. సో అందుకొరకు ఆయన వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో అన్న మాటలు ఇవి. సో అంటే అర్థమైంది, టీడీపీకి జనసేనకు మధ్య బీజేపీ దర్శకత్వంలోనైనా గ్యాప్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకోవాలి? వాళ్ళిద్దరిని కలపాలని కోరుకోవాలా? వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచాలని కోరుకోవాలా? సో రాజకీయ వ్యూహం ఇప్పుడు రష్యా, చైనా, అమెరికా ఆంక్షల వల్ల ఏకమయ్యాయి ఉక్రెయిన్ వార్ తర్వాత. ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రష్యాను దగ్గరికి తీసి చైనాతో కొట్లాడుతున్నాడు. మీకు కిసింజర్ అని అమెరికన్ డిప్లొమసీలో టాప్ పర్సన్, ఆయన కోల్డ్ వార్ పీరియడ్లో నిక్సన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సోవియట్ యూనియన్కు చైనాకు మధ్య విభేదాలు వస్తే చైనాతో ఫ్రెండ్షిప్ చేసి సోవియట్ని ఎదుర్కొనే విధానాన్ని అనుసరించాడు. ట్రంప్ ఇప్పుడు రివర్స్ కిసింజర్ విధానాన్ని అనుసరిస్తున్నాడు. అంటే చైనా, అందుకే మీరు గమనించండి, చైనా కార్ల పైన రష్యా స్క్రాప్ ట్యాక్స్ పెంచింది, తాజాగా డబుల్ చేసింది. సో అంటే ఇద్దరు బలమైన మిత్రులు కలుస్తుంటే వారి మధ్య ఏ కాస్త గ్యాప్ వచ్చినా దాన్ని పెంచే ప్రయత్నం ప్రత్యర్థి చేస్తాడు. అందువల్ల రష్యా, చైనాల మధ్య బ్రహ్మాండమైన ఫ్రెండ్షిప్ ఉంటే, లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అన్నాడు జింపింగ్, దాన్ని బ్రేక్ చేయాలని ట్రంప్ వ్యూహరచన చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? సో ట్రంప్ టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ ఏమో పెరుగుతుందేమో అని చెప్పి ఆ రెండు పార్టీల మధ్య ఫెవికాల్ కన్నా పవర్ఫుల్గా దాన్ని కలుపుతున్నాడు. ఏమన్నా రాజకీయంగా వ్యూహాల్లో ఇలా చేస్తారా నాకు చెప్పండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన అటాక్ చేస్తే ఏమొస్తుంది? ఇది మొదటి పాయింట్. అంటే తన ప్రత్యర్థి శిబిరములో ఏమాత్రము గ్యాప్ ఉన్నా దాన్ని ఉపయోగించుకోవాలి, గ్యాప్ లేకపోతే సృష్టించుకోవాలి. సో కానీ ఆ ఉన్న లిటిల్ గ్యాప్ను కూడా గట్టిగా కలిపేస్తా అంటే పవన్ కళ్యాణ్ పైన జగన్ టార్గెట్ చేస్తే ఏమవుతుంది? టీడీపీ జనసేన కలుస్తాయి. ఇప్పుడు మీరే చెప్పారు కదా, దీనిపైన టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తీవ్రంగా స్పందించారని. సో దీని మీద స్పందించారు కదా. అంటే ఇప్పుడు జగన్ చేసిన సాధించింది ఏంటి? టీడీపీ జనసేనల బంధాన్ని మరింత బలోపేతం చేశాడు. ఇంతకన్నా వ్యూహాత్మక తప్పిదం ఇంకోటి ఉంటుందా? ఇక రెండవది, నీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనేది అంచనా ఉండాలి. సో ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే, నీ ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు అయినప్పుడు, టీడీపీ అయినప్పుడు ఆయన పైన టార్గెట్ ఉండాలి తప్ప ఆయనకు సహకారంగా ఉన్న అందరిపైన టార్గెట్ ఉండదు. ఎందుకు ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇదే జరుగుతుంది. జనసేన టీడీపీల మధ్య 95% ఓట్ ట్రాన్స్ఫర్ 2024లో జరగటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. లేకుండా సాధారణంగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 90-95% ఉండదు. మీరు అలియన్స్ పాలిటిక్స్ ప్రపంచ దేశంలో ఎప్పుడైనా విశ్లేషించండి, 60% ఉండొచ్చు, 70% ఉండొచ్చు, 80% ఉండొచ్చు. కానీ ఇంత భారీ స్థాయిలో జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ముఖ్యంగా టీడీపీ జనసేనల మధ్య ఓటు జరిగింది. రెండు పార్టీల వెనకాల ఉన్న సామాజిక వర్గాల మధ్య చారిత్రకంగా గ్యాప్ ఉన్నప్పటికీ, అందుకే ఇది అన్నేచురల్ సోషల్ కోalition అన్నాను నేను. అలాంటి అన్నేచురల్ సోషల్ కోalitionను సాధ్యం చేసింది జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ కదా. ఎన్నికలకు ముందు కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ పైన నిరంతరం టార్గెట్ చేశారు. సో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ జన సైనికులు మరింత కసితో టీడీపీ విజయానికి వర్క్ చేశారు. సో మరింత కసితో జన సైనికుల్ని టీడీపీ విజయానికి పడిచేసేలా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి కదా.
సో అందువల్ల ఏ వ్యూహాత్మకంగా చూసినా పవన్ కళ్యాణ్ పైన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వ్యూహరచన, రాజకీయ పరిణతిని తెలియజేయదు, కేవలం వ్యక్తిగతమైన దేశాన్ని మాత్రమే తెలియజేస్తుంది.